నమస్తే ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీకోసం నేను 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ కంప్లీట్గా ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సిరీస్లో మనం మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం చెప్పే టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఆ టాపిక్లో మనం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్రీడే మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మనకి ఈవినింగ్ 9:30కి వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఈ సిరీస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిరీస్లో బేసిక్ కాన్సెప్ట్ కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి, షార్ట్ ట్రిక్స్ ఎలా అప్లై చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ మీద అప్లై చేస్తూ మనం తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు బేసిక్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఓవరాల్గా రైల్వే కోసం నేను ఫ్రీ రైల్వే బ్యాచ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇది మీరు ప్లేలిస్ట్లో చూస్తే ఆర్ఆర్బి మ్యాథ్స్ అని ఉంటుంది. ఈ సిరీస్లో రైల్వే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో బేసిక్ కాన్సెప్ట్ కవర్ చేస్తూ రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ కాకపోతే ఇందులో మీరు టాపిక్ క్లియర్ చేసుకుని డైరెక్ట్గా ఆ 60 డేస్ మ్యారథాన్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ 3 డిజిట్ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 75 అండ్ 405? 75కి 405కి మధ్యలో 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 75 క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? 100. తర్వాత 3 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? 101. తర్వాత 102 అండ్ సో ఆన్. ఎప్పుడు తీసుకోవాలి? 404 వరకు తీసుకోవాలి. 405 తీసుకోకూడదు, ఎందుకని బిట్వీన్ అన్నాడు కాబట్టి అప్ టు 404 వరకు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్ అర్థమెటిక్ ప్రోగ్రెషను నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దర్ ఈజ్ ఎ షార్ట్ కట్ ఫర్ దిస్ క్వశ్చన్. లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. లాస్ట్ టర్మ్ ఎంత ఉంది? 405. 404 మైనస్ ఫస్ట్ టర్మ్ 100 బై కామన్ డిఫరెన్స్ హోల్ నెంబర్సే కదా, ఎంత ఉంది? 1 ప్లస్ 1. 404లో నుంచి 100 పోతే ఎంత వస్తుంది? 304 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 305. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలామంది స్టూడెంట్స్ 405 కూడా ఇంక్లూడ్ చేస్తారు. వాడు ఏమన్నాడు క్వశ్చన్? బిట్వీన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 405 రాదు. ఒకవేళ ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12? కింద ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఏ నెంబరు 12తో డివైడ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ దేని ఎంత డివైడ్ అవ్వాలి? 3తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి దేంతో డివైడ్ అవ్వాలి? 4తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ చూడండి, లాస్ట్ 2 నెంబర్స్ 12 12 12 12 అంటే ఈ 4 ఆప్షన్స్ 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3తో డివైడ్ అవ్వాలి. ఇది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ షార్ట్ ట్రిక్ ఏం చెప్పాను నేను? క్యాన్సిలేషన్ ప్రాసెస్. క్యాన్సిలేషన్ ప్రాసెస్ అంటే మనకి సమ్ 3 వచ్చిన 3 యొక్క మల్టిపుల్స్ వస్తే ఏం చేయాలి? క్యాన్సిల్ చేయండి. 9 3తో పోతుంది, 3తో క్యాన్సిల్ అవుతుంది. 4 + 2 ఎంత? 6 3తో పోతుంది. ఏం మిగిలింది? 1. 3తో డివైడ్ అవ్వదు, అంటే ఈ నెంబరు 12తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 6 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. 4 + 2 ఎంత? 6 క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది? 1 మిగిలింది, కాబట్టి 12తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 7 + 2 ఎంత? 9 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 + 4 7. 7 + 1 ఎంత? 8. 8 అనేది 3తో డివైడ్ అవ్వదు, కాబట్టి 12తో కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటిది? 3 8 + 1 9 క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. 4 + 2 ఎంత? 6. 6 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. ఏం నెంబర్ మిగలేదు కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది, అంటే 12తో కూడా డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 5 6 7 8 లీవ్స్ రిమైండర్ ఆఫ్ 4 ఇన్ ఈచ్ కేస్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ సచ్ నెంబర్స్? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అనేది ఎల్సిఎం టాపిక్లో నుంచి ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయంట.
5 6 ఒక నెంబర్ని 5 6 7 8తో డివైడ్ చేస్తే ప్రతిసారి రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్. ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఏమున్నాయి? 5 6 7 8. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలి? ఆ రిమైండర్ని యాడ్ చేయాలి. రిమైండర్ ఎంత ఉంది? 4 ఉంది, రైట్? ఇప్పుడు 5కి 6కి 7కి 8కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3గా రాయొచ్చు. 7 ఆల్రెడీ ప్రైమ్ నెంబరే. 8ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్గా రాయొచ్చు. నెక్స్ట్ ఆల్ బేస్ వాల్యూస్ రాయండి. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. 2 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత? 3. 3 యొక్క మ్యాక్సిమం పవర్ 1, 5 యొక్క మ్యాక్సిమం పవర్ 1, 7 యొక్క మ్యాక్సిమం పవర్ కూడా 1. 2 క్యూబ్ ఎంత? 8 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇప్పుడు ఏం చేయాలి? మీకు 5 ఉంటే మల్టిప్లికేషన్లో ఏం చేస్తారు? ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 8 చేయ ఎంత? 40 ఇంటూ 3 7 చేయ ఎంత? 21. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 840. ఇది ఓన్లీ ఎల్సిఎమే. మనకి ప్రతిసారి రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది కదా. కాబట్టి ఆ రిమైండర్ మనం యాడ్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 844. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ అనేది పాసిబిలిటీ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ దిస్ నెంబర్? ఈ సంఖ్యలో 3 అంకిక స్థాన విలువకు ముఖ విలువకు మధ్య వ్యత్యాసం కనుక్కోవాలి. 3 ఫస్ట్ 3 యొక్క స్థాన విలువకు ముఖ విలువకు మధ్య మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ 3 యొక్క ముఖ స్థాన విలువ చూడండి, అంటే ప్లేస్ వాల్యూ 1, 10, 100, 1000 అంటే 3000. నెక్స్ట్ ముఖ విలువ ఎంత అవుతుంది? ముఖ విలువ సేమ్ అదే నెంబర్ అవుతుంది, 3 అవుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ మనకు కావాల్సింది 2997. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్కి ముందే చేయగలిగితే క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేయొచ్చు. అందుకని ఈ సిరీస్ అనేది కంప్లీట్గా యూజ్ చేయండి. 60 డేస్ 60 వీడియోస్ ఎగ్జామ్ ముందు కంపల్సరీగా చాలా చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా మీకు స్కోరింగ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇఫ్ ద నెంబర్ x3451 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ x ఈజ్ ఏ డిజిట్, వాట్ కెన్ బి ద సమ్ ఆఫ్ ఆల్ సచ్ వాల్యూ ఆఫ్ x? ఓకే, ఒక నెంబర్ ఇచ్చాడు, ఏంటిది? x 3 4 5 1. ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుందంట. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటే 3తో డివైడ్ అవుతుంది, ఒక పాయింట్. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో పాసిబిలిటీస్ ఉంటాయి, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్స్ తీసుకుంటే 3తో డివైడ్ అవుతుంది, ఆ పాసిబిలిటీ యొక్క మొత్తం సమ్ తీసుకోవాలి. 3 యొక్క డివిజిబుల్ రూలు క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేయండి. క్యాన్సిలేషన్ ప్రాసెస్ సమ్ 3 వచ్చిన 3 యొక్క మల్టిపుల్స్ వస్తే ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేయండి. ఓకే, 3 క్యాన్సిల్, 4 + 5 ఎంత? 9 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది? 1 మిగిలింది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకోవచ్చు? ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుంటా, 2 + 1 3 డివైడ్ అవుతుంది. ఇంకా 3 యాడ్ చేసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 5 తీసుకుంటా, 5 + 1 ఎంత? 6 డివైడ్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 8 తీసుకుంటా, 8 + 1 ఎంత? 9 డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఈ నెంబర్స్ మొత్తం సమ్ కావాలి. 8 + 5 13, 13 + 2 ఎంత? 15. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ చాలా ఈజీ. నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఇంక్లూజివ్ బోత్. సో 1 నుంచి మనం 100 వరకు నెంబర్స్ రాస్తే ఆ టోటల్ సమ్ కనుక్కోవాలి. దీన్ని డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ natural numbers, sum of n natural numbers ఫార్ములా వచ్చేసి n ఇంటూ n + 1/2. n వాల్యూ ఎంత? 100 ఇంటూ n + 1 ఎంత? 101/2. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 50 టైమ్స్. మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని కూడా లేదు. ఈ నోట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 0 ఇంటూ 1 ఎంత వస్తుంది? 0. అంటే ఈ నోట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. 2 ఆప్షన్స్లో ఉన్నాయి. ఆప్షన్ బి, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 5 1 ఎంత? 5. అంటే నెక్స్ట్ 10th ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 5 రావాలి. 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో 5 లేదు, ఆప్షన్ సిలో 5 ఉంది, కాబట్టి
ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, when 16 is subtracted from 3 times of a number, the result is 8. Find the cube of original number. ఒక నెంబర్ని 3 times of a number, 3 times of a number లో నుంచి 16ని మనం తీసేస్తే దాని యొక్క విలువ ఎంత వస్తుంది? రిజల్ట్ 8 వస్తుందంట. అయితే ఆ నెంబర్ యొక్క క్యూబ్ కనుక్కోవాలి. 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 + 16 24. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 అవుతుంది. మనకేం కావాలి? దాని యొక్క క్యూబ్ కావాలి. ఎక్స్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది? ఒకవేళ 8 క్యూబ్ వాల్యూ మీకు తెలియదు అనుకోండి, 8 × 8 × 8. సో ఆప్షన్స్లో మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే మొత్తం యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా. మీకు డైరెక్ట్గా తెలిస్తే ఆప్షన్ సి 512 అని చెప్పేయచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 8 8 ఎంత? 64. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 4. 4 8 ఎంత? 32. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 2 రావాలి. సో ఆన్సర్ ఈస్ 512. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ which when multiplied by 28 makes a number obtain a perfect square. ఏ కనిష్ట సంఖ్యను 28తో హెచ్చించగా అంటే మల్టిప్లై చేయగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అగును. ఫస్ట్ ఏం చేస్తారంటే 28ని మీరు ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయండి. ఎలా రాయొచ్చు మనం? 7 × 7 4 కదా, 4ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్గా రాయొచ్చు. సో మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే పవర్ ఎంత ఉండాలి? పవర్ 2 ఉండాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ 2 దగ్గర పవర్ ఎంత ఉంది? 2 ఉంది. 7 యొక్క పవర్ ఎంత ఉంది? 1 కదా. కానీ పవర్ 2 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. సో కనిష్ట సంఖ్య ఎంత? 7. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద యూనిట్ నెంబర్ యూనిట్ డిజిటల్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మనం యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో ఒక్కసారి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి లాస్ట్ డిజిట్స్ అనేవి 0 1 5 6. వీటి యొక్క పవర్స్ ఎంత ఉన్నా సరే మళ్ళీ సేమ్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. 0 1 5 6 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 4 పవర్స్ 9 ఇవి 2 ఉంటాయి. 4 పవర్ ఆడ్ ఉంటే ఏమి రాస్తారు? 4 పవర్ 1 రాయండి. అలాగే 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే అది నెంబర్ ఎంత పెద్దదైనా పర్లేదు, ఏమి రాస్తారు? 4 స్క్వేర్ రాయండి. అలాగే 9 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఏం రాస్తారు? 9 పవర్ 1 ఎంత? 9 అవుతుంది. 9 పవర్ ఈవెన్ నెంబర్ అయితే ఏం రాస్తారు? 9 స్క్వేర్. అంటే 9 స్క్వేర్ అంటే ఎంత? 81. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 1 అవుతుంది. ఓకే. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 3 7 8. వీటి యొక్క పవర్ సైకిల్ ఎంత? పవర్ సైకిల్ వచ్చేసి 4 అన్నమాట. దీని పవర్లో ఎంత ఉన్నా సరే మనం ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. ఓకే. 0 1 5 6 ఉంటేనేమో డైరెక్ట్గా అవే నెంబర్స్ వస్తాయి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమి? 4 9 కదా. 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే 1 రాయండి. 4 పవర్ 1 అంతా 1 వస్తుంది, 4 వస్తుంది. 4 పవర్ వీ నెంబర్ ఉంటే 2 రాయండి. 4 స్క్వేర్ అంటే ఎంత? 6 వస్తుంది. అలాగే 9 పవర్ ఆడ్ ఉంటే 1 రాయండి. 9 పవర్ వీ నెంబర్స్ ఉంటే 2 రాసేయండి. ఇంకా ఇవి కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నా సరే పవర్ని మనం ఏం చేయాలి? పవర్ని 4తో డివైడ్ చేయాలి. పవర్ని 4తో డివైడ్ చేయాలి. ఆ రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని 2 పవర్స్గా రాయండి. ఒకవేళ 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే 4తో ఇది ఒక పాయింట్, ఇది ఇంకో పాయింట్. 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఏం తీసుకోవాలి మనం? పవర్ 4 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 33 ఉంది. 2 యొక్క సైక్లిసిటీ ఎంత? 4 కదా. పవర్ని ఏం చేస్తారు? 4తో డివైడ్ చేయండి. 4 8 32. రిమైండర్ ఎంత? 1. ఏం రాస్తారు? 2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అలాగే 2 పవర్ 20 అన్నాడు. 2 పవర్ 20 అంటే 2 యొక్క సైక్లిసిటీ 4 కదా. 4తో డివైడ్ అయితే ఎగ్జాక్ట్గా ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే మీరు పవర్ ఏం తీసుకోవాలి? 4 తీసుకోండి. 2 పవర్ 4 అంటే ఎంత? 16. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 6. సో ఇది కంప్లీట్గా బ్రీఫ్గా నేను యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ చూడండి.
3 power 68 into 4 power 73 into 5 power 101. 3 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా, 4తో డివైడ్ చేయండి. 4 1 జా 4, 4 7 జా 28. ఇది ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అయింది కాబట్టి పవర్ ఏం తీసుకోవాలి, పవర్ 4 తీసుకోవాలి. ఇంటూ 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే 2 తీసుకోండి. 73 ఆడ్ నెంబర్ కదా, ఏమన్నా సార్ 4 పవర్ 1. 5 పవర్ ఎంత తీసుకున్నా సరే 5 అవుతుంది. ఇప్పుడు చూడండి 3 పవర్ 4 అంటే ఎంత 81. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 1 ఇంటూ 4 పవర్ 1 అంటే ఎంత 4 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 20. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 0. ఇది జనరల్ ప్రాసెస్. ఇది జనరల్ ప్రాసెస్. మీ కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి మొత్తం చెప్పాను. అదే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 5 ఉంటే 5ని నేను ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది. 5ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 5 వస్తుంది. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఆల్రెడీ 5 కనబడింది. 4 ఏంటిది ఈవెన్ నెంబర్ కదా, 5ని నేను ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి 0 రావాలి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ క్లారిఫికేషన్ కూడా మీకు అవసరం లేదు, మీకు కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్, వెన్ 5 power 501 ఈజ్ డివైడెడ్ బై 126 వాట్ విల్ బి ద రిమైండర్. ఇది రిమైండర్ అనమాట. సో 5 power 501ని నేను 126తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత. ఇప్పుడు దీన్ని మనం అలా రాయొచ్చు, 5 power 501ని 3 యొక్క మల్టిపుల్స్గా రాయండి. 3 ఇంటూ 3 1 జా 3 ఎంత ఉంది 20 ఉంది. 3 6 జా 18, తర్వాత 2 ఉంది. 3 7 జా 21. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు, 5 క్యూబ్ ఇంటూ హోల్ పవర్ 167 బై 126. 5 క్యూబ్ అంటే ఎంత 125 బై 126 హోల్ పవర్ 167. ఇప్పుడు నేను 125తో డివైడ్ చేస్తే 125ని 126తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది 126 జా 126. ఈ 1 ఎంత తక్కువ ఉంది 1 తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ రిమైండర్ తీసుకోండి. -1 -1 పవర్ ఆడ్ పవర్ ఏమవుతుంది -1 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ మైనస్లో ఉందా, మైనస్లో లేదు. మనం దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్తో సపరేట్ చేయండి. 126లో నుంచి 1 సపరేట్ చేయండి. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 125. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ కూడా అప్లై చేయాలి. అలా చేస్తేనే మన ప్రాబ్లం బట్టి నెగిటివ్ రిమైండర్ పాజిటివ్ రిమైండర్ అనేది ప్రాబ్లం బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద 3-digit నెంబర్ 7x6 ఈజ్ డివిజిబుల్ బై 11 ద వాల్యూ ఆఫ్ x విల్ బి. ఈజీ క్వశ్చన్ ఇది. ఈ సంఖ్య అనేది 11 ద్వారా భాగించబడుతుంది. అయితే x అంకె ఎంతో కనుక్కోవాలి. 7x 6 కదా, ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఎంత 7 + 6 ఎంత 13. ఇప్పుడు x ప్లేస్లో ఏ నెంబర్తో తీసుకుంటే మనం 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ వస్తుంది. ఆప్షన్ x ప్లేస్లో ఏం తీసుకుంటా నేను 2 తీసుకుంటా. 13 - 2 ఎంత 11 కదా, అంటే 11తో డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బీ ద బైనరీ ఈక్వలెంట్ టు ద డెసిమల్. ఇప్పుడు డెసిమల్ నెంబర్ని మనం ఏం చేయాలి బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ నెంబర్స్ అంటే ఏముంటాయి 0s 1s 2 నెంబర్సే కదా. సో మనం ప్రతి నెంబర్ని ఏం చేయాలి 2తో డివైడ్ చేయండి. 4 1 3 2తో డివైడ్ చేస్తే 20 times 40 13 6 ఎంత 12. రిమైండర్ ఎంత వచ్చింది 1 రాయండి. మళ్ళీ నెక్స్ట్ 2 10 జా 20 2 3 జా 6. రిమైండర్ ఎంత వచ్చింది 0. నెక్స్ట్ 2 5 జా 10 2 1 జా 2. రిమైండర్ ఎంత 1. నెక్స్ట్ 2 25 times పోతుంది, రిమైండర్ ఏమో 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 12 times పోతుంది, రిమైండరు 1. 2 6 times పోతుంది, రిమైండరు 0. 2 3 times పోతుంది, రిమైండర్ 0. 2 1 time పోతుంది, రిమైండర్ ఎంత 1. ఇక్కడ నెంబర్స్ ఎలా రాయాలి మనం కింద నుంచి రాయాలి. ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది 1 1 0 0. మొత్తం నెంబర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆప్షన్లు చూడండి, మనకు 1100 రావాలి. ఇక్కడ 1100 ఉందా లేదు, 1100 ఉందా లేదు, 1100 ఉందా లేదు, 1100 ఎక్కడ ఉంది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంకా చెక్ చేయండి 1100 మళ్ళీ 111 ఉంది, తర్వాత 01 ఉంది. ఆప్షన్ డి ఈజ్. ఈ వీడియోలో
మన ఎక్స్ప్లెనేషన్ ప్రొసీజర్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో ఈ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ 60 డేస్ మ్యారథాన్ క్లాస్ అనేది ఎగ్జామ్కి ముందు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ని చూడండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ప్రిపేర్ అయితే వాళ్ళకి తెలియకపోతే మన వీడియోస్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి రీజనింగ్లో మంచి స్కోర్ వస్తుంది, కానీ మ్యాథ్స్లో స్కోర్ రాదు. కాన్సెప్ట్ తెలుసు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి, ఎటువంటి ట్రిక్స్ అప్లై చేయాలి, ఆప్షన్ ద్వారా ఎలా చేయాలి అనే ట్రిక్స్ తెలియవు. సో ఈ సిరీస్ అనేది మీకు ఇక్కడ లాజిక్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి, ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలో తెలియడానికి మాత్రమే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ దయచేసి ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్లా ఉంటుంది. మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.